అండి అంత పెద్ద పదం వాడుతున్నారు. అవతారం అని పుట్టారో, జన్మించారో, వచ్చారో ఇలాంటివి మాట్లాడుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు మనకి యూజువల్గా. అయితే జీవితం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియకి 100% న్యాయం చేసినటువంటి వ్యక్తే. అంటే తన పర్పస్ ఏంటి భూమి మీదకి రావటానికి, మనకి హ్యానిమన్ 9th ఎఫారిజంలో ఇచ్చినట్టు ఆ పర్పస్ ఏంటో తెలుసుకుని లైఫ్ అంతా ఆ పర్పస్కి అదే కమిట్మెంట్తో, అదే మోటివ్తో, అదే దానికోసం నిలబడి మళ్ళీ వేటి వైపు కూడా పూర్తిగా ఇంక మరలకుండా ఈవేళ మనం చదువుకుంటున్న మెటీరియల్ ఆల్మోస్ట్ 70s వరకు క్యాంథారిస్, క్యాల్కేరియాఫాస్, ప్లాటినా ఇటువంటివి, ఇంకా మీ అందరికీ తెలిసిన లెకసిస్, క్రొటాలస్, స్పైడర్ రెమెడీస్ కొన్ని. సో ఇలా డిఫరెంట్ వాటివన్నిటినీ ఆయన ప్రూవ్ చేసి మనకి ఇచ్చారు. సో ఆల్మోస్ట్ చాలా కేసెస్లో ఆయన తన లైఫ్ని ఆల్మోస్ట్ రిస్క్ చేసుకుని మరి ఈ ఔషధాలు కనిపెట్టడం అనేది జరిగింది. సో ఆ రకంగా చూస్తే తన పర్పస్ ఏంటి అనేటువంటిది తెలుసుకుని ఆ పర్పస్కి అనుగుణంగా తన జీవితం మొత్తం అర్పించి త్యాగం చేసి దాని అందే నిలబడి ఫ్యూచర్లో ఆ శాస్త్రం అంటే హోమియోపతి శాస్త్రం లో వచ్చేటువంటి రకరకాల వ్యక్తులకి ఆ విద్యని పూర్తిగా అందించి దానికోసం ఆయన అహర్నిశలు కష్టపడి దానికోసం మనకి చాలా ముఖ్యమైనటువంటి మందులన్నిటినీ అప్పగించి తన రిస్క్ తీసుకుని తన శరీరము, మనస్సు మొదలైనటువంటి వాటన్నిటిలా రిస్క్ తీసుకుని కూడా నిలబడినటువంటి వ్యక్తి కాబట్టి వీరు అవతార పురుషులు కోవకు చెంది ఉంటారు తప్ప ఏదో మనలాగా పుట్టి ఏదో చేసాంలే అన్నట్టుగా. అఫ్కోర్స్ మనం కూడా ఏవో కొంచెం చేస్తూనే ఉంటాం, కానీ పరిపూర్ణంగా చేస్తామా లేదా అనేది దగ్గరికి వచ్చేసరికి ఒక ప్రశ్న మనలో ఎప్పుడు మిగిలిపోతుంది. ఎందుకంటే మిగతా చాలా విషయాలు మనల్ని డామినేట్ చేసి మన శాస్త్రంకి ఏదైతే మనం అనుకుని ఇందులో నిలబడ్డామో దానికి అనుగుణంగా ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం అనేటువంటి దగ్గర ఒక ప్రశ్న తలెత్తి కొంచెం దూరంలో ఆగిపోతూ ఉంటాం మనం. యూజువల్గా అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండడం వేరు, తాదాత్మ్యత చెంది అందులో నిలబడి ఆ అనుభూతిని పొందడం వేరు. ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా మనం 6 గంటలకి లేచి 80 మంది ఉన్నటువంటి గ్రూప్లో మన 6గురుమే దాని ఎడల మనం జాగృతమై ఉన్నాం కొంతవరకైనా. సరే, కొంతమంది అసలు అవకాశం లేక రాలేకపోయి ఉండొచ్చు, కొంతమంది బద్ధకం చేత రాకపోయి ఉండవచ్చు, కొంతమంది దీని ఎడల పూర్తిగా ఇంకా సమర్పణ చెంది ఉండకపోవచ్చు. సో మనం కూడా డెఫినెట్గా కొంతవరకు ఆ అవేర్నెస్ మాత్రం కలిగే ఉన్నాం, అందులో సందేహమే లేదు. కానీ ఆ కమిట్మెంట్, ఆ అకౌంటబిలిటీ, ఆ ఎక్స్పీరియన్స్ మనం ఎంతవరకు పొందుతున్నాం, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ప్రశ్నలు మనల్ని మనం సంధించుకోవాల్సి వస్తుంది. అలా ప్రశ్న ఎవరైనా మనలో గనక సంధించుకోగలిగితే అప్పుడు మనకి హెరింగ్ జీవితం అనేటువంటిది ఒక సమాధానంగా మన ముందు నిలబడుతుంది. ఎలా మనం
ఏ సింపుల్ అవేర్నెస్ నుంచి ఒక కంప్లీట్ అవేర్నెస్లోకి ఎలా మనం ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ నుంచి ఒక కాంపౌండ్ ఎక్స్పీరియన్స్లోకి ఎలా ఓ సింపుల్ లివింగ్ నుంచి ఒక డైనమిక్ ఎనర్జీలోకి మన ప్రవేశం ఎలా జరుగుతుంది, ఏ రకంగా మనం ప్రయాణించవచ్చు అనేటువంటి వాటికి మనకి ఈ హెరింగ్ జీవితం అనేటువంటిది ఒక సమాధానంగా నిలబడుతుంది. అందుకని వారిని మనం అవతార పురుషులు అనేటువంటి ఒక పేరుతోటి మనం సంబోధించుకున్నాం. సరే, వారి జీవితం కూడా ప్రకృతికి, భగవంతుడికి ఎంతో ఇష్టమైంది అనుకుంటా. అందుకని 1800వ శతాబ్దం జనవరి 1 అర్ధరాత్రి సరిగ్గా సంవత్సరం యుగం ఆ సెంచరీ ప్రారంభం అయ్యేటువంటి టైంలోనే నిర్దేశం జరిగింది హెరింగ్ పుట్టడానికి. సో 1880 జూలై 23 ఆయన నిష్క్రమించారు రాత్రి 10 గంటలకు. సో ఇదంతా ఈజీగా మనకి ఏదో నల్లేరు మీద నడకలా సాగిన జీవితం అయితే కాదు, డెఫినెట్గా. ఎందుకంటే హెరింగ్ 22 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీ అందరికీ తెలుసు ఆయన ఒక సర్జన్, మంచి సర్జను. సో ఆయన పీజీలో జాయిన్ అయిన తర్వాత రాబీ అనేటువంటి ఆయన వాళ్ళ గురువు గారు ఆయన. సో ఒక పబ్లిషింగ్ హౌస్ అతను ఈ రాబీ గారిని అప్రోచ్ అయ్యారు. మీ అందరికీ తెలుసా పాయింట్ ఏమని అంటే, ఇలాగా ఒక హ్యానిమన్ స్కూల్ ఆఫ్ హోమియోపతి అనేటువంటి ఒక కొత్త సైన్స్ ఒకటి మనకి బాగా తిరుగుతోందండి, దానికి ఎగనెస్ట్గా మనం ఒక బుక్ రాయాలి. ఆల్రెడీ నేను కింగ్ పర్మిషన్ కూడా తీసుకున్నాను. సో మనం గనక బుక్ రాస్తే దాన్ని మనం ప్రచురించవచ్చు. అంటే నాకున్న ఈ బిజీ లైఫ్లో అది నేను అంత చేయలేను అని చెప్పి ఆ రాబీ గారు తన ఎంతూజియాస్టిక్ స్టూడెంట్ అయిన హెరింగ్కి అది అప్పగించారు, ఆ బాధ్యత. సరే, హెరింగ్ అది చదువుతూనే, పీజీ చదువుకుంటూనే సో వాళ్ళ గురువుగారు చెప్పినటువంటి పని చేయడానికి ఉన్ముఖుడయ్యాడు ఆయన. సరే, దాని గురించి వ్యతిరేకంగా రాయాలంటే ముందు అదేంటో తెలియాలి కదా. ఏం రాయాలన్నా ముందు దాని గురించి కొంత అవగాహన ఉండాలి. సో కొంచెం ఈ హ్యానిమన్ బుక్స్ కొన్ని ఆయన తెప్పించుకుని చదవడం మొదలెట్టాడు. అసలు అది ఏమిటి కాన్సెప్ట్ మనం వ్యతిరేకంగా రాయాలంటే అని. అయితే ఒకానొక ఐ థింక్ 3rd అనుకుంటా, అప్పటికి 4 or 5 వచ్చాయి మెడిసిన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తాలూకు ఇవి ఎడిషన్స్ ఆర్గనాన్. సో సమ్ అరౌండ్ 3rd ఎడిషన్లోనే ఎక్కడో హ్యానిమన్ గారు ప్రిఫేస్లో ఏమని రాశారంటే, ఇట్ ఈజ్ ఆల్వేస్ ఏ మెడిసిన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ స్టాండ్స్ టు ట్రూత్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఎక్స్పెరిమెంట్స్ ఇట్ అని రాశారు. అంటే ఎవరైతే పరీక్ష చేయడానికి ఉద్యుక్తుడవుతాడో వాడికి ఇది ఎప్పుడు కూడా ఒక అనుభూతకరమైనటువంటి వైద్యమే. అంతేగాని ఒకసారి వచ్చి అబ్బాయి ఇప్పుడు లేదని మారిపోయింది, ఇప్పుడు దానికి సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి, ఇంకా అది వాడకూడదు అని అనేది కాదు. ఇది మీరు ఎప్పుడు ప్రూవ్ చేసినా, ఎవరు ప్రూవ్ చేసినా ఇది సత్యమే, ఇట్స్ ఎ ఛాలెంజ్ అన్నట్టుగా ఆయన ఆర్గనాన్ తాలూకు ప్రిఫేస్లో రాశారు. ఈ మాటలు కొంచెం హెరింగ్ని బాగా ఆకట్టుకున్నాం. కుర్రోడు మంచి డైనమిక్లో ఉన్నాడు ఆ టైంలో, 22-23 ఏళ్ళు వయస్సు. సో ఏదైనా సాధిద్దాం అనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి, బేసికల్గానే బాగా డైనామిజం ఉన్నటువంటి మహనీయుడు. సో ఎలాగైనా సరే ఇదేంటి కొత్తగా ఉంది, చేయాల్సిందే అది అని చెప్పి ఏ ఎక్స్పెరిమెంట్ అయితే హ్యానిమన్ చేశారో ఆ సింకోనా అఫిషినాలిస్ బార్క్తో అదే ఎక్స్పెరిమెంట్ హెరింగ్ కూడా మళ్ళీ చేశారు.
చేస్తే ఆశ్చర్యకరంగా హ్యానిమన్ ఏ సిమ్టమ్స్ అయితే చైనా మెటీరియా మెడికా ప్యూరాలో పొందుపరిచి ఉన్నారో సరిగ్గా హెరింగ్కి కూడా అవే సిమ్టమ్స్ వచ్చాయి. దాంతో హెరింగ్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈయనేదో సరదాగా అనుకున్నాడు కానీ దీంట్లో ఇంత సీరియస్ విషయం ఉంటుందని ఆయన ఊహించలేదు. దాంతో చాలా బాధపడ్డాడు హెరింగ్ కూడా. మనం ఏదో వ్యతిరేకంగా రాద్దాం అనుకున్నాం, ఇదేమో ట్రూత్ అయి కూర్చుంది, అనుభవం అయి కూర్చుంది. సో బెటర్ మనం ముందు పూర్తిగా తెలుసుకోకుండా వ్యతిరేకంగా రాయకూడదు అని తనకు తాను నిర్ణయం తీసుకున్నారు గురువు గారు చెప్పినప్పుడు. సరే, ఇది ఇలా నడుస్తుండగా 24లో ఏదో ఒక డిసెక్షన్ చేస్తుంటే రైట్ 4 ఫింగర్ కట్ అయింది, వూండ్. సరే, ఆయన కేర్ తీసుకోలేదు, ఇట్ ఆల్ హ్యాపెన్స్ అన్నట్టుగా ఆయన నడిపించేశారు. ఒక 1 వీక్ 10 days అయ్యేసరికి చుట్టూ నాట్ టేకింగ్ ప్రాపర్ కేర్ అంటే అప్పటికి ఇంత యాంటీబయాటిక్స్ అవి కూడా అంత ఎక్కువ డెవలప్ అవ్వలేదు. సరే, ఉన్న మందులు కూడా పెద్దగా దానికి పట్టివ్వలేదు. దాంతో అది కొంచెం గ్యాంగ్రీనస్గా మారింది ఒక 10 days తర్వాత. దాంతో రాబీ దగ్గరికి వెళ్ళారు ఆయన. సరే, ఇలాగా 4 ఫింగర్ ఇలా అయిందండి, చూడండి కొంచెం బ్లాక్గా డార్క్గా గ్యాంగ్రీన్లా వస్తుంది అన్నారు. దాంతో రాబీ అనే ఆయన చూసి లాభం లేదు హెరింగ్, అది కట్ చేసి తీసేద్దాం, అది మిగతా ఆరోగ్యమైనా బాగుంటుంది, లేకపోతే అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతే నీకు చాలా ప్రాబ్లం అవుద్దు, వద్దు, లెట్ అస్ రిమూవ్ ఇట్. దాంతో హెరింగ్కి భయం వేసింది. ఏదో ఒక వేలవుతుందని కాదు, మన లైఫ్ అంతా కూడా ఈ మెడికల్ ఫీల్డ్కి మనం సమర్పిద్దాం అనుకున్నాం, కానీ జీవితంలో అనుకోకుండా ఈ కష్టం వచ్చింది. ఇప్పుడు నేను ఎంతవరకు ఒక డాక్టర్గా సర్వీస్ చేయగలను? ఎందుకంటే 4 ఫింగర్ రిమూవ్ చేస్తే ఈ కుట్లు వేయటం, సూచర్స్ వేయటం అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో యాజ్ ఏ సర్జన్ నేను ఫెయిల్ అయిపోతాను, అది నాకు ఇష్టం లేదు. హెరింగ్ దానికి వ్యతిరేకం. ఈ కాన్ఫ్లిక్ట్లో హెరింగ్ బాగా కొంచెం డిప్రెషన్కి లోనయ్యాడు. ఆయన ఏం చేయాలి? ఎందుకంటే ఒక 2-3 days దీని మీదే ఆయన ఆలోచించాడు. అది చేయించేసుకుంటే తను మెడికల్ సర్జన్గా ఉండలేడు, చేయించుకోకపోతే అదేమో బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి సెప్టిక్ అయిపోతుంది, లైఫ్ రిస్క్. ఎలాగా? ఇది ఆయన ముందున్న ఫస్ట్ సందిగ్ధత. సరే, ఇది ఇలా నడుస్తుంటే అనుకోకుండా పక్క ఆయన ఏంటండి మధ్య కనపట్లేదంటే ఇలాగ ఏదో అయిందని చెప్తే, పోనీ హోమియోపతి వాడకూడదు అన్నాడు ఆయన. అంటే లేదు, అసలు మీరు ఇప్పుడు ఈ 4 ఫింగర్ని మనం సేవ్ చేసుకోవచ్చు కదా, సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ ప్రొఫెషనల్ కెరీర్ మీకు. ఎందుకంటే మీరు యు ఆర్ సో మచ్ డెడికేటెడ్ టువర్డ్స్ దట్ సర్జరీ థింగ్. సో ఎందుకు ఇది ట్రై చేయకూడదు? అది దాన్ని సేవ్ చేసుకుంటే ఏ పొట్టలో ఏ బాగుందో మనకి ఎందుకు, ట్రైల్ వేద్దామని కమ్మర్ అనేటువంటి ఆయన ఆ వీధి చివరో ఎక్కడో ఆ 2-3 వీధుల అవతలో ఉంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. చూస్తే ఆయన ఇదంతా స్టడీ చేసి ఆర్సనిక్ ఆల్బమ్ అనేటువంటి మెడిసిన్ హెరింగ్కి ఇవ్వడం జరిగింది. సో ఈ ఆర్సనిక్ ఆల్బమ్ వాడాక ఒక ఫ్యూ డోసెస్ తోటి ఒక వారంలో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది. 3 వారాలు అయ్యేసరికి నెల తిరిగేసరికి పూర్తిగా తగ్గిపోయింది ఆయన. దాంతో హెరింగ్ షాక్ అయిపోయాడు. ఇది ఎక్కడ కూడా రా బాబు, మన సైన్స్లోనేమో దీన్ని తీసేయాలన్నారు, వీళ్ళేమో అసలు ఏ ఆపరేషన్ చేయకుండానే దీన్ని నయం చేసేసారు అని చెప్పి, దేర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ అని చెప్పి ఆ పుస్తకం ఏదో రాయమని ఇచ్చారు కదా, అది ఇంకా అసలు అది దానికి వెలుగు చూడలేదు. అది ఇట్ నెవర్ సీడ్ సా ద లైట్ అంటాడు ఆయన నెర్ర దాని గురించి చెప్తూ. అన్ఫార్చునేట్లీ ఇట్ నెవర్ సా ద లైట్ అంటాడు. ఇంకా ఆ పుస్తకం అలా మరుగున పడిపోయింది. ఇది హెరింగ్ని బాగా ఆకర్షించింది. సో నెమ్మదిగా ఆయన హ్యానిమన్కి లెటర్ రాసి కొన్ని పుస్తకాలు తెప్పించుకున్నాడు. ఆయన తెప్పించుకుని చదవడం మొదలుపెట్టారు. చదవడం మొదలుపెట్టాక ఏమైందంటే పాపం
థియరటికల్గా ఆయనకి కొంత అవగాహన వస్తుంది, కానీ ప్రాక్టికల్గా దీన్ని ఎలా చెయ్యాలి అనేటువంటి దాని మీద ఆయనకి ఏమీ పెద్ద ఇది రావట్లేదు. సో ఎవరైనా హోమియోపతి డాక్టర్ దగ్గరలో ఉంటే మనం వెళ్ళి కాస్త కొంచెం నేర్చుకుని దాన్ని చేద్దాం అనేటువంటి దృక్పథం కలిగింది ఆయన. అయితే అప్పటికి నెమ్మదిగా హెరింగ్కి మ్యారేజ్ అవ్వడం, దానికి చిల్డ్రన్ పుట్టడం, ఇది కూడా నడిచింది సైమల్టేనియస్గా కొంత ఒక 2-3 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ టైంలో. దాంతో కొంత ఫైనాన్షియల్గా కొంత హెరింగ్ మీద కొంత భారం రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇదేమో మానేశారు, ఏవో తనకు తెలిసిన వర్క్ చేస్తున్నాడు ఆయన, ఇదేమో అవ్వట్లేదు, హోమియోపతి చూస్ చేసుకుందాం అంటే చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ఈ హెరింగ్కి అంత వాళ్ళతో యాక్సెస్ రావాలి, వాళ్ళతో ఇచ్చేయాలి. ఈ హడావిడిలో ఎవరో ఒక ఆయన చాలా బాగా చెప్పడం చేయడం రెండూ చేస్తారు అని చెప్పి తెలిసింది. దాంతో హెరింగ్ కొన్ని రోజులు తన వైఫ్కిను అది చెప్పి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గర ఏదో అసిస్టెన్స్గా జాయిన్ అయ్యి, అయితే ఆ టైంలో కొంత ఫైనాన్షియల్ ఇది వల్ల కొంత ఆయన ఏం చేశారంటే ఒక చిన్న రేకుల్ షెడ్ లాంటి దాంట్లో ఉండి పాపం కొంచెం అమౌంట్ అది అంటే గవర్నమెంట్ కూడా కొంత స్టైఫండ్ రూపంలో ఇచ్చేది డాక్టర్స్కి అప్పట్లో. సో అప్పటి కింగ్స్ కొంత అమౌంట్ పే చేసేవారు. అయితే హెరింగ్ పాపం కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్, ప్రాబ్లమ్స్, అమౌంట్స్ వీటి వల్ల అంత ఎక్కువ స్పెండ్ చేసి కొంత నేర్చుకోలేకపోయారు పాపం. అందుకని ఆయన ఏం చేశారంటే ఒక చిన్న రేకుల షెడ్లో ఉండి పాపం ఈ పిగ్స్, డాగ్స్ తినే బ్రెడ్ ఉంటుంది, దాంతో జస్ట్ అలాంటి బ్రెడ్ తింటూ, అంటే హ్యూమన్ కాకుండా ఇవి తింటూ, దాంతో పాపం హెరింగ్కి పళ్ళన్నీ నొప్పులు వచ్చేసేవి అది కొరకడానికి, ఒక్కొక్కసారి బ్లడ్ కూడా వచ్చేది పాపం. సో ఆ బ్రెడ్ మిల్క్ తింటూ కొంచెం కొన్ని మంత్స్ పాటు, కొన్ని 1 or 2 years పాటు లోపు ఆయన దగ్గర హోమియోపతి అంతా నేర్చుకున్నారు. అంటే చూడండి, మనం ఒకసారి సత్యాన్ని నమ్మిన తర్వాత కూడా జీవితం ఏం నల్లేరు మీద నడకలా ఉండదు. యానిమల్ లైఫ్లో చూసాం, హెరింగ్ లైఫ్లో కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే అబో హెరింగ్ గారు హోమియోపతిలోకి వచ్చేసారని ప్రకృతి పులకరించిపోయి ఆనందపడిపోయి ఆయనకి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు ఏం చేయలేదు. హీ వాజ్ టెస్టెడ్, నువ్వెంతవరకు ఈ మార్గంలో నిలబడతావు. సో మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనం న్యాయం వైపు ఉన్నా, ధర్మం వైపు ఉన్నా, పరిస్థితులు మనకు అనుకూలించినట్టుగా కనిపిస్తాయి, కొంత ప్రతికూలంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ సత్యాన్ని, ధర్మాన్ని మనం నమ్మినప్పుడు మనం దాని యందు నిలబడడం అని ఉంటుంది, కానీ పరిస్థితులు మనం అనుకున్నట్టుగా మారతాయా అంటే చెప్పలేం. సో అలాంటి ఒక దానికి నిలువెత్తు నిదర్శనమే హెరింగ్ జీవితం. ఎందుకంటే పాప ఆయన అనుకున్నట్టు పరిస్థితులు మారలేదు, ఏమీ వెంటనే ఏమీ ఫైనాన్షియల్గా కానీ మిగతా వాటిలో కానీ ఏమీ ఇది రాలేదు. కొంచెం ఇబ్బందికి రోలయ్యారు, బాగా నలిగిపోయారు కూడా. ఇలాంటి టైంలో కొన్ని అనుకోని ఆఫర్లు కూడా వచ్చాయండి. సో ఒకరోజు ఒక బ్యాంక్ ఆయన హెరింగ్ని పిలిపించాడు. ఎవరైతే ఈ కింగ్స్ కొంత అమౌంట్ ఈ మెడికల్ వాళ్ళకి ఇచ్చేవారు ఆ రోజుల్లో. సో ఆ బ్యాంకర్ ఏం చేశాడంటే హెరింగ్ని పిలిపించారు. పిలిచి, నేను కింగ్తో మాట్లాడతాను, నీ స్టైఫండ్ ఏదైతే ఉంటుందో మనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది ఏది ఉంటుందో దాన్ని నేను రీఇన్ఫోర్స్ చేస్తాను, ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఇది స్టాప్ చేయడం జరిగింది కాబట్టి స్టాప్ చేయడం జరిగిపోయింది. ఈయన మరి రెగ్యులర్గా చేయట్లేదు కదా సర్వీసు, ఈయన హోమియోపతి అని కూర్చున్నారు. దాంతో గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఇచ్చేటువంటిది వాళ్ళు ఆపేశారు. ఆపేసి
హెరింగ్తో ఏం చెప్పాడంటే ఆ బ్యాంకు, ఒకసారి నువ్వు అర్జెంటుగా వస్తే మాట్లాడతానంటే హెరింగ్ తన కూతురిని వెంట పెట్టుకుని వెళ్ళారు. సరే బ్యాంకర్ ఏమన్నాడంటే, నాయన నువ్వంటే నాకు అభిమానం ఉంది, నువ్వు మంచి కుర్రోడివి, తెలివైనవాడివి, చాకులు అంటాడివి, ఇలా ఏవో చెప్పి అనవసరంగా నువ్వు అలాంటి సిస్టంలోకి వెళ్ళి నీ కెరియర్ని పాడు చేసుకోవద్దు. నువ్వు అలా వెళ్తాం వల్ల గవర్నమెంట్ ఏమో నీ ఫండ్ ఆపేసింది, నీకు అమౌంట్ ఫైనాన్షియల్ టైట్గా ఉంది, నీకు తెలుసు, నాకు తెలుసు ఆ విషయం. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న కర్తవ్యం ఏంటంటే, నువ్వు దాని గురించి మర్చిపోయి నువ్వు మళ్ళీ మనతో చేతులు కలిపితే నేను కింగ్తో మాట్లాడి, పైన ఉన్న అఫీషియల్స్తో మాట్లాడి నీకు మళ్ళీ ఆ స్టైఫండ్ రీఇన్ఫోర్స్ చేసి నీకు నేను చేసి పెడతాను అది అని చెప్పి ప్రస్తుతానికి ఈ డబ్బులు ఉంచని కొంత డబ్బులు ఆయన చేతిలో పెట్టారు. దాంతో హెరింగ్కి తీవ్రమైన కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఆయన ఆ అమౌంట్ ఏదైతే ఆయన చేతిలో పెట్టారో అది అక్కడే ఇలా విసిరేసి, గుర్తుపెట్టుకోండి, నేను ఏది టెస్ట్ చేయకుండా, పరీక్ష చేయకుండా నేను ఇందులోకి రాబడలేదు. నేను పూర్తిగా దీన్ని టెస్ట్ చేసుకున్నాను. ఇది ఒక మెడిసిన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని నేను తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను ఇందులోకి అడుగు పెట్టడం జరిగింది. సో ప్లీజ్ రిఫ్రెయిన్, డోంట్ ఎంటర్టైన్ ఎనీ సచ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆన్ మీ. ఏవి కూడా ఎంటర్టైన్ చేయొద్దు అలాంటివి. నేను ఏదైతే నా ధర్మం అనేటువంటిది ఉందో దానికి కట్టుబడి ఉన్నాను. ఇక ఇందులో మళ్ళీ వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. ఎటువంటి ఫైనాన్షియల్ డీడ్ నాకు లేకపోయినా, కష్టం ఉన్నా, ఆస్తిపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఇక దాంట్లో మళ్ళీ వెనక్కి రావటం అనేటువంటి కాన్సెప్ట్ లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి ఆ అమౌంట్ అక్కడే గిరవాటేసి వచ్చేసారు. అయితే ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందన్న విషయం ఎవరికి తెలియదు. ఆ బ్యాంకర్ ఎవరికి చెప్పలేదు, హెరింగు ఎవరికి చెప్పలేదు. కానీ ఆ పాపకి ఎవరైతే వాళ్ళ హెరింగ్ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి అప్పుడు 10 years లోపు ఉంటుంది. ఆ అమ్మాయికి మాత్రం ఈ సంఘటన చాలా చెరగని ముద్రేసింది. తన తండ్రి తాలూకు నిజాయితీ కానీ, తన తండ్రి తాలూకు కమిట్మెంట్ కానీ, తను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రేమించే పద్ధతి కానీ, అది చాలా డీప్గా హెరింగ్ తాలూకు డాటర్ మీద ప్రభావం చూపింది. అందుకని హెరింగ్ కాలం చేసిన తర్వాత, హెరింగ్ గారు శరీరం విడిచిపెట్టిన తర్వాత, ఈ పాప భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కెల్విన్ బి నెర్ అంటారు. మీరు అందరూ చదివే నెర్ రెపర్టరీ అని ఉంటుంది. కెల్విన్ బి నెర్, ఆయన హెరింగ్ అల్లుడు, ఆయన యాక్చువల్గా ఈ పాప భర్త. సో కెల్విన్ బి నెర్ అంటే మామూలుగా కొడుకులు తండ్రి బాటలో ప్రయాణించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అల్లుళ్ళు వెళ్ళడం అనేది చాలా రేర్. సో హెరింగ్ కేసులో ఏంటంటే అతను అల్లుడు బంగారం అన్నమాట. అల్లుడిని ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే, తన తదనంతరం హెరింగ్ వర్క్స్ చాలా వరకు నెర్ కంప్లీట్ చేశారు. హెరింగ్ సిమ్టమ్స్ బేస్ చేసుకుని ఆయన కెల్విన్ బి నెర్ రిపర్టరీ ఆన్ హెరింగ్ గైడింగ్ సిమ్టమ్స్ అనేటువంటి బుక్ రాశారు. అవి చేయడమే కాకుండా లైఫ్ హిస్టరీ ఆఫ్ హెరింగ్ అని చెప్పి ఆయన ఒక పుస్తకం రాశారు. సో ఆ పుస్తకం రాస్తున్నప్పుడు, ఆయన డేటా కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు తన చిన్నతనంలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది అంటే, తన తండ్రి ఇలా టెస్ట్ చేయబడ్డారు, ఇలాగొక ఆర్థిక పరమైన అవకాశం ఆయనకు వచ్చింది, సో అది కనుక జాగ్రత్తగా పట్టుకుని ఉంటే ఆయన మళ్ళీ స్టైఫండ్ రీఇన్ఫోర్స్ చేసుకుని ఫ్యామిలీ అంతా బాగా చక్కగా వెల్ సెటిల్డ్గా ఆర్థిక పరంగా ఉండే అవకాశం కూడా ఆయనకి లభించింది. బట్ స్టిల్ అలాంటి పని ఆయన చేయలేదు.
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డారు. ఏదైతే ఆయన వేలుని రక్షించిందో దానికోసం కడ వరకు ఆయన నిలబడిపోయారు. అందుకనే మనకి ఈ గైడింగ్ సిమ్టమ్స్ ప్రిఫేస్లో రాస్తారు. టు హ్యానిమన్ హూ హ్యాడ్ సేవ్డ్ మై ఫింగర్ ఐ గేవ్ మై హోల్ హ్యాండ్ అండ్ టు ద ప్రొమల్గేషన్ ఆఫ్ హిజ్ టీచింగ్స్ మై లైఫ్ బాడీ అండ్ సోల్ అని రాశారు. అంటే తన వేలుని రక్షించినటువంటి హ్యానిమన్ గారికి నా చెయ్యినిచ్చేశాను. ఆయన తాలూకు టీచింగ్స్ని వ్యాప్తి చెందడం కోసం నా జీవితాన్ని, నా శరీరాన్ని, నా ఆత్మని కూడా సమర్పించాను అన్నాడు ఆయన. అది చిన్న మనిషి కాదు హెరింగ్ అంటే. ఎందుకంటే ఒక మాట అండం అనేటువంటిది నా బొట్టువాడు కూడా అంటాడు, కానీ దానికి నిలబడడం, దానికి కమిట్మెంట్గా ఉండగలగడం అనేటువంటిది చాలా కష్టమైన విషయం. అటువంటి మహనీయుడు ఆయన. ఈ ప్రక్రియ తర్వాత నెమ్మదిగా హెరింగ్ తన తాలూకు ప్రాక్టీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. స్లోగా ఆయన దీని వర్క్ చేస్తున్నప్పుడే ఆయనకి ఈ బుష్ మాస్టర్ ప్రూవింగ్, ఆఫ్రికన్ బుష్ మాస్టర్, సురుకుకు లెకసిస్ అనేటువంటి మెడిసిన్ అనుకోకుండా ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. సో ఆయన సౌత్ అమెరికా వెళ్ళటం, ఎట్లయినా సరే దాన్ని ప్రూవ్ చేయాలనుకోవటం, ఆ మిగతా ఆ స్నేక్ పీపుల్ ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉంటారో, నాయన నీకు నమస్కారం, ఇలాంటివి మాకు పెట్టకు, అది చాలా డేంజరస్ స్నేక్, నువ్వు దాని జోలికి వెళ్ళకని చెప్పడం. కానీ హెరింగ్ సాహసించి కొంత ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఒక ఇద్దరిని పట్టుకున్నాడు. ట్రైబల్ పీపుల్, మీకు డబ్బులు ఎక్కువ ఇస్తాను, నాకు ఒక బుష్ మాస్టర్ కావాలని. సరే, మొత్తం మీద వాళ్ళు పట్టుకుని ఒక పావుల దాంట్లో వేసి, మీకు తెలుసు కదా తట్టలా ఉంటుంది, దాంట్లో వేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాళ్ళు హడిలిపోయారు అనమాట. మనకే ఇది చాలా ఇబ్బంది పెట్టింది, దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తాడో రా బాబు అని చెప్పి వాళ్ళు హడిలిపోయి, బాబు నువ్వు ఏదైనా పోతే మాత్రం మాకు కబురు పెట్టకని చెప్పి వాళ్ళు పారిపోయారు. అప్పుడు హెరింగ్ తన వైఫ్కి చెప్తారు, నేను ఒక చాలా సీరియస్ రిస్క్ చేస్తున్నాను, సో ఏదైనా జరగచ్చు లైఫ్, ఈ గేమ్ ఎవరు ఆడతారు, ఏదైనా జరగచ్చు, సో ఏది జరిగినా కూడా నువ్వు సిమ్టమ్స్ నోట్ చేయని చెప్పి ఆయన జస్ట్ ఆ ఏదైతే ఉంటుందో ఆ స్నేక్ ఉన్న పెట్టెని ఎత్తారు. ఆయన ఎత్తిన తర్వాత అదేం కాటు వేయలేదు, ఏం వేయలేదు, కానీ దాని మీద నుంచి వచ్చినటువంటి ఆ ఫ్యాంగ్స్ని పట్టుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం, ఆ పాయిజన్ ఏదైతే దాని నుంచి తీయాలనుకున్నారు ఆయన, దాని పాయిజన్ ఈ చేసే ప్రయత్నంలోనే ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. ఒక 2 days కంటిన్యూస్ స్టోపర్లో ఉన్నారు ఆయన. స్టోపర్లో ఉన్నప్పుడు మనకి కొన్ని సిమ్టమ్స్ ఆయన నోటీస్ చేస్తే, హెరింగ్ గారు ముందే చెప్పున్నారు కదా ఆయన భార్యకి, సో వైఫ్ ఏం చేశారంటే ఆ సిమ్టమ్స్ అన్ని నోట్ చేశారు. 2 days తర్వాత ఈయన డెలీరియం నుంచి బయటకు వచ్చాడు. ఆయన చూసి ఆ సిమ్టమ్స్, ఇప్పుడు మనం లెకసిస్లో చదువుకుంటున్న ఆ సెప్సిస్, ఆ జైమోటిక్ కండిషన్ అంతా కూడా నిజానికి హెరింగ్ వైఫ్ నోట్ చేసిన సిమ్టమ్స్, డెలీరియం సిమ్టమ్స్ అన్నీ కూడా. సో 2 days తర్వాత లేచిన తర్వాత ఈయన మొత్తం మీద లేచారని వాళ్ళ వైఫ్ కూడా చాలా సంతోషించింది. ఈయన ఏమైపోతాడో అని ఆవిడ భయపడ్డారు. సరే, మొత్తం మీద 2 days తర్వాత లేచి ఆ సిమ్టమ్స్ అన్ని చూసుకుని ఆయన మళ్ళీ వెళ్ళాడు. ఆయన మళ్ళీ వెళ్ళి జాగ్రత్తగా ఈసారి అది ఎత్తి ఆ ఫ్యాంగ్స్ని గట్టిగా పట్టుకుని దాని తాలూకు పాయిజన్ని కలెక్ట్ చేసి ఒక బాటిల్లో దాన్ని షుగర్ ఆఫ్ మిల్క్తో ఎటిన్యూయేట్ చేసి దాన్ని ప్రూవింగ్ స్టార్ట్ చేశారు 30 potencyలో. ఒక
2-3 డేస్ ప్రూవింగ్ అంటే తెలుసు కదా, రోజు వేసుకోవాలి. సో కొన్ని డేస్ కంటిన్యూస్గా కాన్సిక్యూటివ్గా వేసుకునేసరికి ఈ కంఠం అంతా ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోయింది. తీవ్రమైనటువంటి డ్రైనెస్. నైట్ నిద్ర లేచి చూస్తే గొంతంతా పొడారిపోయేది. ఒక్క మాయిశ్చర్ ఉండేది కాదు. గొంతు మింగలేకపోయేవారు. అసలు మంచినీళ్ళు చుక్క కూడా వెళ్ళేది కాదు. కానీ డీప్ ఏదైనా బరువైన ఆహారం ఏదైనా తీసుకుంటే అది ఇబ్బంది కలిగించేది కాదు, అది వెళ్ళిపోయేది. కానీ ఉత్తి గుటకేసిన మంచినీళ్లు తాగిన తీవ్రమైనటువంటి ఇవన్నీ సిమ్టమ్స్గా రాసుకున్నారు ఆయన. ఆ సిమ్టమ్సే ఇప్పుడు మనం లెకసిస్లో యూజ్ చేసేటువంటి మెటీరియా మెడికాలో యూజ్ చేసే. తర్వాత నెమ్మదిగా మెంటల్ సిమ్టమ్స్ నోట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఇలా నడిచిన తర్వాత ఈ కలెక్షన్ ఆఫ్ డేటా అంతా తీసుకెళ్ళి ఆయన లెకసిస్ మెటీరియా మెడికాగా పబ్లిష్ చేయడం జరిగింది. అది వన్స్ అది పబ్లిష్ అయిన తర్వాత అదొక రిమార్కబుల్ గ్రోత్ తీసుకొచ్చింది హోమియోపతిలో. ఎందుకంటే అంత డీప్గా ఒక పాయిజన్ని ప్రూవ్ చేయటం అనేటువంటిది అప్పటిదాకా జరగలేదు. దీన్ని ఇన్స్పిరేషన్గా హెరింగ్ ఇంకొన్ని రెమెడీస్ చెప్పాను కదా, ప్లాటినా, క్యాల్కేరియా ఫాసు, కాల్చికము, ఇటువంటి రెమెడీస్ని ఏవైతే హ్యానిమన్ చేయలేదో ఆ ప్లాటినా ఇవన్నీ కూడా తీసుకుని ఆయన ఎపిస్, క్యాంథారిస్ ఇలాంటి పాయిజన్స్ నెమ్మదిగా అవి కూడా ప్రూవ్ చేయడం స్టార్ట్ చేశారు. వన్స్ ఇవి హోమియోపతిక్ ఫ్రెటర్నిటీలోకి వచ్చిన తర్వాత చాలా మంది గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ నెమ్మదిగా హెరింగ్తో అసోసియేట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే పూర్వం ఏంటంటే డ్యూ టు ద పైనీర్షిప్, అంటే అది స్టార్ట్ అవ్వడం వల్ల యాక్చువల్గా ఏమయ్యేదంటే ఎప్పుడు కూడా స్టూడెంట్స్లో నేర్చుకోవాలనేటువంటి అభిలాష చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే దేనికి ఒక పర్టిక్యులర్ ప్లాట్ఫామ్ లేదు ఆ రోజుల్లో. సో ఏదైనా నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఆ పర్టికులర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన ఏ రకంగా చూస్తున్నారో అని. ఇన్ని సాఫ్ట్వేర్ లేవు, ఇన్ని బుక్స్ లేవు, ఇవేవి అప్పట్లో ఉండేవి కాదు. సో హెరింగ్ ఈ ఇబ్బందిని గమనించి ఆయన చాలామంది స్టూడెంట్స్కి పర్సనల్గా ఆయన కొంత టీచ్ చేసేవారు. స్లోగా ఈ కింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే అప్పట్లో మనకి ఈ జర్మన్ రెవల్యూషను, ఫ్రెంచ్ రెవల్యూషను మీకు తెలిసే ఉంటాయి. నానా చండాలం ఉంటుంది యూరప్లో. రష్యన్ రెవల్యూషను, ఈ 18th అండ్ ఎర్లీ 19th సెంచరీస్, లేట్ 17th సెంచరీస్ సోషల్గా యూరప్లో ఉన్నంత దరిద్రపు స్థితి ఇంకెక్కడా ఏ కాంటినెంట్లోనూ లేదు. అంటే కింగ్స్ నుంచి కొంత ప్రజాస్వామ్యం రావడం, మళ్ళీ ప్రజాస్వామ్యం నుంచి మళ్ళీ కింగ్స్ రావడం, నెపోలియన్ కొంత చేయడం లేట్ 17th సెంచరీలో, మళ్ళీ దాన్ని తీసేసి పాత పద్ధతిని కింగ్ రూల్ని పెట్టడం, ఇలా చాలా చండాలం చేస్తారు యూరప్లో. ఆ లేట్ 17th, 18th, ఎర్లీ 19th సెంచరీస్ అంతా ఇలాగే ఉంటుంది. సో ఈ బాధ భరించలేక ఇంకా హెరింగ్ కొంచెం చిరాకు వచ్చింది. అదే టైంలో హెరింగ్ ఒక ఆఫర్ వచ్చింది. సో అమెరికన్ ఇన్స్టిట్యూట్స్ ఈ హోమియోపతిని బాగా స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాయి. ఫిలడెల్ఫియాలో వాళ్ళు ఒక కాలేజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి ఒక ఆఫర్ వచ్చింది. సో హెరింగ్ ఆ టైంలో జర్మనీని లీవ్ చేసి అమెరికాకి వెళ్ళడం జరిగింది. వన్స్ అమెరికాలోకి ఎంటర్ అయ్యాక ఈ చండాలం అంతా ఎప్పుడైతే లేదో, అంటే అన్ని మనం కింగ్కి అనుకూలంగా చేయాలి, వాళ్ళు చెప్పినట్టే చేయాలి, ప్రతిదీ వాళ్ళకోసారి మనం ఇన్ఫార్మ్ చేయాలి, ఇలాంటి ప్రాబ్లము చాలా ఇబ్బంది కలిగించింది హెరింగ్కి. సో అటువంటి సిచ్యువేషన్ లేని చోట హెరింగ్ చాలా బాగా ఫ్లరిష్ అయిపోయారు. ఎందుకంటే ఆయన కొంత షేర్స్ పెట్టడం జరిగింది ఆ కాలేజ్లో. అలాగే లిప్పి, అడాల్ఫ్ వాన్ లిప్పి, ఆయన కూడా ఇంతో అసోసియేట్ అయ్యారు అదే టైంలో. సో వాళ్ళు కొన్ని షేర్స్ పెట్టడం జరిగింది. మొత్తం మీద వాళ్ళు హ్యానిమన్ కాలేజ్ ఇన్ ఫిలడెల్ఫియాలో ఏర్పాటు చేశారు. వన్స్ అది ఏర్పాటు చేసిన తర్వాత చాలా అద్భుతంగా ఫ్లోరిష్ అయిపోయింది అది.
సర్ప్రైజ్గా కొన్ని రోజులు గడిచేసరికి దానిలో అడ్మిషన్స్ పెరిగాయి. హెరింగ్ ఎబిలిటీ అండ్ స్కిల్ చూసి కొన్ని వందల మంది హోమియోపతి డాక్టర్లు తయారవడం జరిగింది. సో అదే కొంచెం సిచ్యువేషన్స్లో నెమ్మదిగా ఈ ఫైనాన్షియల్గా లిప్పితో కొన్ని విభేదాలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇద్దరు కూడా ఒక పైనీర్స్ ఆఫ్ హోమియోపతి. లిప్పి కూడా ఏం తక్కువడు కాదు. కెంట్ మిట్రామెడికా చాలా వరకు లిప్పి రెడ్ లైన్ సిమ్టమ్స్ మీద ఆధారపడే తయారైంది. మీకు తెలుసో లేదు, అలాంటి వాడు ఆయన. లిప్పి అంటే చిన్నవాడేం కాదు. కానీ ఫైనాన్షియల్గా వీళ్ళిద్దరి మధ్య కొంచెం విభేదాలు నెమ్మదిగా పొరపొచ్చండి. అయితే వాళ్ళ తాలూకు గొప్పతనం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఫైనాన్షియల్గా ఇబ్బందులున్నా, కొంచెం మిగతా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఎవ్రీ సండే హెరింగ్ ఇంట్లో మొత్తం ఈ పయనీర్స్ అందరూ కూడా హోమియోపతి గురించి డిస్కస్ చేసుకునేవారు సండే ఆఫ్టర్నూన్. సో అందరూ కూడా వాళ్ళ పేపర్స్ అప్పట్లో వాళ్ళు తాలూకు దాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవటం, అందరూ కూర్చుని హెరింగు, లిప్పి, రాయి, నెర్రు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో అప్పట్లో వాళ్ళందరూ కూడా డిస్కస్. రాయ్ కూడా చిన్నవాడేం కాదు. కోచ్ ట్యూబర్కులినం ప్రూవ్ చేసిన ఆయన స్వాన్, వాళ్ళందరూ కూడా హెరింగ్ ఇంటికి వచ్చేవారు సండేస్. సో వచ్చి వాళ్ళు వాళ్ళ అబ్జర్వేషన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒకరిదొకళ్ళు, సో ఎవరిది వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఫ్రేమ్వర్క్ చేసుకుని అవి కూడా ఇంక్లూడ్ చేసుకుని స్లోగా దాన్ని డెవలప్ చేసుకోవడం స్టార్ట్. ఇదే టైంలో ఫ్యారింగ్టన్ హెరింగ్తో అసోసియేట్ అయ్యారు. ఫ్యారింగ్టన్ హెరింగ్ శిష్యుడు. హెరింగ్ ఎలా అయితే, హెరింగ్ ఏమని చెప్పాడు అంటే వాడంట నెరతోటి, నేను చిన్నప్పుడు అంటే నేను 20s 30s మధ్యలో ఎంత డైనమిక్ ఎనర్జీ కలిగి ఉన్నానో ఫ్యారింగ్టన్ని చూస్తే నాకు అలా అనిపిస్తుంది. నన్ను నేనే రెప్లికేట్ చేసుకున్నానా ఈ ఫ్యారింగ్టన్ రూపంలో అని అనిపిస్తుంది అని చెప్పి ఫ్యారింగ్టన్ని ప్రైజ్ చేశారట నెర్ ముందు. సో నెర్ర అదేంటండి మావయ్య గారు మీరు అలా అంటారేంటి, నేనే గొప్పవాడిని ఫ్యారింగ్టన్ కన్నా అని అనలేదు. మనకైతే అవే కదా, గురువు గారికి నేనే ఇంపార్టెంట్ శిష్యుని నువ్వు కాదు, ఇలా మనకు వస్తూ ఉంటుంది. సో నెర్ర అలా అనలేదు. ఫ్యారింగ్టన్ నుంచి నేను కూడా ఇన్స్పైర్ అయ్యానని రాసుకున్నాడు నెర్ర. ఆ ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఫ్యారింగ్టన్ లైఫ్, గురువుని ఆయన అదే హెరింగ్ శిష్యుడు, ఆయన గురువు చేత ఒక మాట అనిపించుకోగలిగాడు. ఆయన చూడండి ఎంత వీళ్ళు అసలు ఒక్కొక్కళ్ళ లైఫ్ చదువుతుంటే అసలు మనం ఎక్కడున్నావా, వాళ్ళతో కనీసం 1.0% అయినా చేస్తున్నావా అనిపిస్తూ ఉంటుంది. వెన్ ఐ డై ఫ్యారింగ్టన్ విల్ కంప్లీట్ మై వర్క్ అన్నాడు ఆయన. నేను గనక చనిపోతే నా వర్క్స్ అన్ని కూడా ఫ్యారింగ్టన్ ఫినిష్ చేస్తాడని చెప్పాడు హెరింగ్. అఫ్ కోర్స్ అన్ఫార్చునేట్గా పాప ఫ్యారింగ్టన్ ముందు కాలం చేశారు. ఈవెన్ హెరింగ్ గైడింగ్ సిమ్టమ్స్ కూడా శరీరంతో ఉన్నప్పుడు హెరింగ్ కేవలం 3 వాల్యూమ్స్ మాత్రమే అయ్యాయి. మిగతా 7 వాల్యూమ్స్ కూడా రాయ్, కోచ్, ముఖ్యంగా కెల్విన్ బీనెర్ వీళ్ళందరి సహాయంతో ఆ 7 వాల్యూమ్స్ నెర్ర అంటే దాని తాలూకు మెటీరియల్ వర్క్ ఉన్నప్పటికీ ప్రింట్అవుట్స్ రాలేదు. వాటన్నిటిని మళ్ళీ క్రోడీకరించుకొని రాయను నెర్ర కూర్చుని వాటిని డిస్కస్ చేసుకొని మళ్ళీ మిట్రామెడికా పొందుపరిచి మిగతా 7 వాల్యూమ్స్ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేశాక కూడా దాని మీద ఇంకా స్టూడెంట్స్కి ఒక బెస్ట్ ఇవ్వాలని చెప్పి నెర్ర ఏం చేశారంటే మళ్ళీ దాని మీద ఒక రిపర్టరీ తయారు చేశారు ఆయన, గైడింగ్ సిమ్టమ్స్ మీద ఎక్స్క్లూజివ్గా, సో దట్ స్టూడెంట్స్కి ఇంకా హ్యాండీగా ఉంటుంది అని చెప్పి. చాలామంది ఒక 20 years బ్యాక్ వరకు కూడా అంటే ఈ సాఫ్ట్వేరు, ఈ సెన్సేషన్, శంకరన్ ఇవి రాని ముందు వరకు కూడా అలాంగ్ విత్ కెంట్ రిపర్టరీ, అంటే కెంట్ రిపర్టరీ చాలా టాప్ అని ఉండేదని చాలా మందికి తెలుసు. బట్ ప్యాథలాజికల్గా చాలా మంది నెర్రని ఫాలో అయ్యేవారు. ఎంత ప్రిసైజ్గా ఉంటుందంటే నెర్ర, ఒక్కొక్కసారి నేను ఒక కేసులో
ఈ ఎలియం సెటైవం వేసాను. ఈ హెడేక్, మెన్స్ట్రల్ డిశ్చార్జ్, ఈ దాంట్లో దాన్ని ఒకసారి వెరిఫై చేసుకుని ఒక కేసు చాలా పెక్యులియర్గా కనబడి ఒకటే డోస్ వేసాను ఎలియం సెటైవం వేస్తే కంప్లీట్గా క్యూర్ అయిపోయింది ఆ కేసు. అంటే అంత ప్రిసైజ్గా ఉంటుంది, కానీ పట్టుకోగలగాలి మనం. నెర్రలో ఏంటంటే ఆ లింక్ను మనం పట్టుకోగల, ఆ సిమ్టమ్ని కరెక్ట్గా ఎన్హాన్స్ చేసి మనం జాగ్రత్తగా పట్టుకోగలిగితే నెర్రెపటరీ అద్భుతాలు చేస్తుంది. అలాంటి నెర్రెపటరీ రాశారు మహనీయుడు కెల్విన్ బి నెర్ర. సరే, మామగారు తాలూకు వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశారు. ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ లైఫ్ కలిగినటువంటి హెరింగ్ నెమ్మదిగా ఈ 1880 వచ్చేసరికి ఆయన నెమ్మదిగా కొంచెం ఏజ్ చేత కొంచెం వీక్ అయ్యారు, బట్ నాట్ మెంటల్లీ. సో ఆయన వర్క్స్ విషయంలో ఆయన ఎక్కడా కూడా వీక్ అవ్వలేదు. ఆయన చాలా ప్రాపర్ ఇదిలో చేసుకుంటూ ఇంకా దానికి పెంచుకుంటూ వెళ్ళారు. ఈవెన్ కాలేజ్ కూడా అప్పట్లో రెనోవ్డ్ కాలేజ్, ఈవెన్ కెంట్ కూడా అందులోనే చదువుకున్నారు. తర్వాత అంటే ఆయన కెంట్ హోమియోపతి చదవనప్పటికీ వన్స్ ఆయన తనకి జరిగిన సంఘటనతో ఆయన హోమియోపతిలోకి వచ్చాక హీ విజిటెడ్ ఫిలడెల్ఫియా కాలేజ్ ఫర్ హెరింగ్స్ వర్క్స్. లిప్పి వర్క్స్ని, హెరింగ్ వర్క్స్ని అక్కడి నుంచే కలెక్ట్ చేసుకున్నారు ఆయన. కెంట్ కూడా, ఈవెన్ ఎలెన్ కూడా, హెచ్సి ఎలెన్ కూడా. సో వీళ్ళందరూ కూడా హెరింగ్ నుంచి చాలా ఇన్స్పైర్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ని హెరింగ్ చాలా బ్రాడర్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. కేవలం తన తాలూకు అకౌంటబిలిటీ, నిజాయితీ, తన వ్యక్తిత్వం, తన జీవితాన్ని తను నమ్మిన సిద్ధాంతానికి అర్పణ చేసుకోవడం ద్వారా ఒక సమాజాన్ని, హోమియోపతి ఫ్రెటర్నిటీని, వచ్చేటువంటి జనరేషన్లో ఉన్నటువంటి వివిధ డాక్టర్స్ని తీవ్రంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి కాన్స్టాంటైన్ హెరింగ్. కానీ కొడుకుల్ని తయారు చేయడమే కాదు, అల్లుడిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు ఆయన. అది అంటే అల్లుడు అంటే ఆయన పుస్తకాలు రాశారు కాబట్టి చెప్తున్నాం, కానీ చాలా మంది డాక్టర్స్ ఆ రోజు ఉన్నటువంటి చాలా మంది డాక్టర్స్ని హెరింగ్ తన తాలూకు లైఫ్ స్టైలు, తన తాలూకు కమిట్మెంటు, తన తాలూకు సాక్రిఫైజెస్తో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. ఎందుకంటే ఏనాడు తన బాడీ గురించి కానీ, తన ఫ్యామిలీ గురించి కానీ, తన తాలూకు ఎకనామికల్ రిసోర్సెస్ గురించి కానీ ఆలోచించని వ్యక్తి హెరింగ్. సో అటువంటి మహనీయుడి తాలూకు లాస్ట్ డే కొంచెం ప్యాథటిక్గా జరిగింది. ఎందుకంటే ఆయన సుమారు జూలై 23, 1880 ఆ టైంలో కొంచెం పాప ఆయన 9:15 ఆ టైంకి సఫర్ చేసేసి సెకండ్ స్టోరీలో ఆయన రూమ్ ఉండేది, ఆయన రీడింగ్ రూమ్. సో ఆ రూమ్కి వెళ్ళి కాసేపు ఆయన ఏదో వర్క్ చేసుకుంటుంటే సడన్గా ఆయన కొంచెం చెస్ట్ కంజెషన్లా అనిపించింది. హెరింగ్ డైడ్ విత్ యాంజినా పెక్టోరిస్. కంజెషన్గా అనిపిస్తే ఇమ్మీడియట్గా అక్కడ ఆ రోజు అక్కడ ఉన్న ఎవరో వాళ్ళ వైఫ్, తర్వాత లోకల్గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరో కూడా, ఈ నైబర్స్ అందరూ కూడా ఏదైనా చాలా హెల్ప్ చేశారు హెరింగ్. పాపం ఇప్పుడు ఈయన పెయిన్తో బాధపడుతున్నారని ఆయన రాయ్కి కబురు పెట్టారు. సో ఈలోపు నైబర్లు ఎవరో వచ్చి వాళ్ళేవో మందులు వేశారు. ఇంతలో సిజి రాయ్ ఆయన తాలూకు గుర్రపు బగ్గీలో ఆయన రావడం జరిగింది. సో బట్ రాయ్ వచ్చే టైంకే హెరింగ్ ఆల్మోస్ట్ కొలాప్స్ స్టేజ్లో ఉన్నారు. సో రాయ్ చైన్ పట్టుకుని ఆయన హీ లెఫ్ట్ హిజ్ ఐఎమ్ డైయింగ్ నౌ అని చెప్పి ఆయన కాలం చేశారు. బట్ ఫిజికల్గా వారి రూపం కనుమరుగైనప్పటికీ వారి తాలూకు వర్క్స్ కానీ, వారి తాలూకు జీవితం కానీ
హోమియోపతి ఫ్రెటర్నిటీ మీద ఒక చెరగని ముద్ర అనేటువంటిది వేసింది. సో ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడో ఆ స్టూడెంట్సే కాదు, ఈవేళ ఆల్మోస్ట్ ఒక సెంచరీ అండ్ హాఫ్ తర్వాత కూడా ఒక 10 మంది ఒక మహనీయుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆలోచించండి ఆయన వ్యక్తిత్వం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిందో. అందుకని ద ఫాదర్ ఆఫ్ హోమియోపతి ఇన్ అమెరికా అంటారు హియరింగ్. మీరు చూస్తే కొంతమంది ఫౌండర్ ఆఫ్ హోమియోపతి అని కూడా అంటారు అమెరికాలో. అంత ఆయన విస్తరింప చేశారు. హోమియోపతి శాస్త్రాన్ని అంత తీవ్రంగా ఆయన విస్తరింపజేశారు, అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు హోమియోపతి వరల్డ్. సో అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వారి ఇన్ఫ్లుయెన్స్ మన మీద అంత చక్కగా తీవ్రంగా ఉండాలి. తీవ్రంగా అనే వర్డ్ ఎందుకు వాడానంటే మీరు అనుకోవచ్చు ఏంటంటే అదేంటి వర్డ్ అండి అన్న. ఎందుకంటే సాక్రిఫైస్ అనే మాటకి పరమార్థమే హెరింగ్. ఎందుకంటే ఈ బుష్ మాస్టర్ ప్రూవింగ్లో చాలా మంది హెరింగ్ను వార్న్ చేశారు. ఏమయ్యా తేడా పాడా వస్తే నువ్వు వెళ్ళిపోతావు, నీకు తెలియట్లేదు, ఇదేమంత చిన్న విషయం కాదు, అది ఇది అని చెప్పి ఈవెన్ లోకల్ ట్రైబల్స్ కూడా ఇట్స్ నాట్ ఏ ఫెయిర్ థింగ్, మీరు రిస్క్ చేసుకుంటున్నారు, మీ లైఫ్ రిస్క్ అయిపోతుంది అని చెప్పి హెరింగ్ని చాలా వరకు వాళ్ళు స్టాప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ లైఫ్ అనేటువంటి దానికి ఒక మీనింగ్ ఉండాలని చెప్పి వాళ్ళందరికీ హెరింగ్ సమాధానం ఇచ్చేవాడు. నేను హానిమన్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో దేన్ని నన్ను రీప్రూవ్ చేసి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో హానిమన్ ఎక్స్పీరియన్స్ చేశారు, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు రేపు. సో ఈ వర్క్ ఇలా కంటిన్యూ అవ్వాలంటే కొత్త మందులు, కొత్త ఔషధాలు అవి రావాలి. సో ఈ పాయిజనస్ సబ్స్టెన్స్ మీరు ఏదైతే పిలుస్తున్నారో దీన్ని గనక మనం జాగ్రత్తగా పొటెంటైజ్ చేయగలిగితే కొన్ని కోట్ల మందికి మనం ఈ మందుతో చేయూతనివ్వగలం అని చెప్పి ఆయన వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ అయ్యి మరీ లెగసీస్ ప్రూవ్ చేశారు. సచ్ ఏ డెడికేటెడ్ లైఫ్. సో అటువంటి లైఫ్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలంటే దట్ షుడ్ బి షార్ప్. సో షార్ప్నెస్ కోసం నేను తీవ్రమైన అనేటువంటి వర్డ్ వాడాను. అంటే షార్ప్ అయితేనే కదా గుచ్చుకుంటుంది. సో గుచ్చుకోవాలి మనకు కూడా అది ఓ రకంగా. కొన్ని జరగాలి మన జీవితాల్లో అంటే కొన్ని గుచ్చుకోవాలి. మా గురువు గారు ఎప్పుడు చెప్పేవారు, ఏంటంటే బాబు కష్టాలు ఎన్ని ఎక్కువగా ఉన్నాయి అని ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళారనుకో, ఆయన చాలా చెప్పారు, బంగారం వేడిగా ఉన్నప్పుడు కొడతారా సుత్తితో దాన్ని ఒక ఆర్నమెంట్ షేప్కి తీసుకురావడానికి, ఆ తర్వాత అది చాలా అద్భుతంగా తయారై మెడలో వేసుకోవడానికి ఆమోదయోగ్యం అవుతుంది. సో మనం చూసేటువంటి రూపం వెనకాల చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, ముప్పులు ఉంటూనే ఉంటాయి. అవన్నీ మనం ఒక బెటర్ షేప్ అవడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి సంఘటనలు తప్ప అంతకన్నా ఏం కాదనేవారు. సో ఆ రకంగా ఈ షార్ప్ తీవ్రమైనటువంటి ఇది కలగటం వల్ల ఒక మనిషి తన తాలూకు జీవన విధానంలో ఏ రకంగా ముందుకు వెళ్తారో, ఏ రకంగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీగా మారతారో, ఏ రకంగా ఒక డెడికేటెడ్ లైఫ్ అనేటువంటిది వస్తుంది, ఏ రకంగా ఒక పయనీర్ అవుతారు, అండ్ ఫైనల్లీ ఏ రకంగా ఒక మాస్టర్ అవుతారు అనడానికి ఒక నిలువెత్తు నిదర్శనం, ఏ లైవ్ ఎగ్జాంపుల్ ఈజ్ హెరింగ్స్ లైఫ్. సో అటువంటి మహనీయుని తాలూకు పుట్టినరోజున మనం వారిని తలుచుకుని కొద్దో గొప్ప మనకి తెలిసింది దాని గురించి మనం మాట్లాడుకుని
ఆయన తాలూకు వివిధ సందర్భాలలో వారు వ్యవహరించిన తీరు తెలుసుకొని ఆ అనుభూతిని మనం కూడా పొంది వారి తాలూకు మార్గంలో ప్రయాణింపచేయాలని, దానికి తగ్గ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆయన మనకు ప్రసాదించాలని ఆ మహనీయుని పుట్టినరోజున నేను ఆయన్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ గురుభ్యో నమః. సో ఈవేళ ఏం డౌట్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం సబ్జెక్ట్ కన్నా కూడా ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హియరింగ్ ఆన్ ద హోమియోపతిక్ ఫ్రెటర్నిటీ and the commitment we have to derive from the greatest person, one of the greatest persons on the face of not only homeopathy, the homeopathy గానే కదా, ఆయన హోమియోపతిని తీసుకున్నారు కాబట్టి మనకు హోమియోపతిక్ పర్సన్గా మనకి ఆయన అభివ్యక్తం అవుతున్నారు. బట్ ఎనీ సైడ్ మీరు చూస్తే ఒక పర్సన్ తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి రిస్క్ చేసి హ్యుమానిటీ కోసం అర్పించేయటం అంటే గ్రేటెస్ట్ సాక్రిఫైసెస్ ఒక రకంగా చెప్పాలంటే. అదే ఒక సెయింట్ మాత్రమే చేయగలరు. మనం ఋషి అంటాం, ముని అంటాం, సెయింట్ అంటాం, మాస్టర్ అంటాం, ఏ పదమైనా పిలవండి. హీఈస్ అన్ యాప్ట్ పర్సన్ ఫర్ ఆల్ దిస్. ఓకే, అందరికీ మళ్ళీ మరోసారి హెరింగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అటువంటి మహనీయుడిని మనం ఈవేళ తలుచుకోవటం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ప్రతి సంవత్సరం ఇట్స్ ఏ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మై గురు. మా గురువు గారు ఏది చేయకపోయినా బాధపడేవారు కాదు, కానీ మా డిస్పెన్సరీలో, మా ఫ్రీ క్లినిక్ డిస్పెన్సరీలో ప్రతి సంవత్సరం హెరింగ్ పుట్టినరోజు హ్యానిమన్ కెంటు దగ్గరలో వస్తాయి. ఎందుకంటే మార్చ్ 31 కెంటు, ఏప్రిల్ 10 హ్యానిమన్. సో ఆ ఆదివారం ఒకటి, దీని దగ్గరలో వచ్చే ఆదివారం ఒకటి, ఇవి గనక చెయ్యకపోతే ఆయన కోపం వచ్చేది. ఖచ్చితంగా వాళ్ళని కంపల్సరీ మనం స్మరించుకోవాలి. మనం ఎంతో కొంత వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఏదో 5 నిమిషాలైనా 2 నిమిషాలైనా. మామూలుగా ఆయన పబ్లిక్లో మాట్లాడేవారు కాదు, కానీ ఈ 2 సందర్భాల్లో ఆయన ఖచ్చితంగా అక్కడికి వచ్చి మాట్లాడేవారు. మా డిస్పెన్సరీలో పేషెంట్స్ దగ్గరికి వచ్చి మేము మొత్తం ఈ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసేవాళ్ళం. దీపం అది పెట్టి, నైవేద్యం పెట్టి, అందరూ చిన్న షోడశోపచార పూజలా చేసి మొత్తం అందరికీ అక్కడ పేషెంట్స్ అందరికీ కూడా ఈ ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి, ఆ టైంలో మాత్రం గురువుగారు వచ్చి కంపల్సరీగా ఒక 5 నిమిషాలైనా మాట్లాడేవారు. ప్రతి సంవత్సరం జరిగింది. సో అంటే ఆయన ఎందుకు దాన్ని అంత ఎంకరేజ్ చేసేవారంటే, దీస్ ఆర్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ వెన్ వీ ఎంటర్ ఇన్ టు ద హోమియోపతిక్ ఫ్రెటర్నిటీ. హోమియోపతి అనే వైద్య విధానంలో గనక మనం నిలబడగలిగితే, కెంట్ కూడా అందుకే ఆ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. అందుకని ఏమవుతుందంటే ఆయన లెసర్ రైటింగ్స్లో రాస్తారు కూడా, వెన్ ఎవర్ యు ఎంటర్ ఇన్ టు హోమియోపతి ఏ సైన్స్, any neglect to make ourselves masters of it becomes a crime అంటారు కెంట్ తన లెసర్ రైటింగ్స్లో. సో మనం అభివృద్ధి అవ్వాలి, మనం అందులో మనం కూడా ఆ మార్గంలో ప్రయాణం చేసి వాళ్ళంతట వాళ్ళగా అవ్వాలనే వాళ్ళ కోరిక. ఎవ్వరు కూడా గురువు ఎప్పుడూ కూడా శిష్యుడు నాకెంత నువ్వు పని చేయాలండో, నాకన్నా నువ్వు పైకి ఎదగాలంటాడు నిజమైన గురువు ఎవరైనా సరే. సో వాళ్ళు మా గురువు గారు ఫిజికల్ ఇదిని చాలా వరకు నిరాకరించేవారు. నమస్కారాలు చేయటం, దండాలు పెట్టడం అస్సలు ఇష్టం ఉండేది కదా ఆయన. ఆయన ఎంతసేపు ఏంటంటే నాకన్నా నువ్వు పైకి ఎదగాలి, అంటే నాకన్నా నువ్వు కమిటెడ్గా మారాలి. అలా చెయ్యాలంటే ఆ రంగంలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ని నువ్వు ఒక తాలూకు డైనమిజంకి స్ఫూర్తిగా తీసుకోవాలి. దాంతో మనం వాళ్ళని కంటిన్యూస్గా తలుచుకోవడం ద్వారా మనం
ఇంకా వాళ్ళ తాలూకు మార్గంలో ప్రయాణం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ సంవత్సరం మీ అందరితోనూ హెరింగ్ గురించి మనం ఇలా మాట్లాడుకోవటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. సో ఆ అదృష్టం నాకు కలిగింది. మీకు ఎలా ఉందో కానీ ఈ అనుభూతిని మళ్ళీ ఈ సంవత్సరం అంతా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని, అంటే నెక్స్ట్ సంవత్సరం వదిలేయాలని కాదు, మళ్ళీ రీఛార్జ్ అవుతాం నెక్స్ట్ సంవత్సరానికి. ఓకే, నైస్. శ్రీ గురుభ్యో నమః.